మాట్లాడారు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా చెప్పారు. ఈ విషయం కూడా క్రమశిక్షణ కమిటీ కానివ్వండి, అటు హైకమాండ్ కానివ్వండి, రాజకీయంగా పార్టీ ఉంది కాబట్టి పార్టీ చూసుకుంటుంది, ఎవరు ఆ విషయం గురించి మాట్లాడొద్దన్నారు కాబట్టి ముఖ్యమంత్రి చెప్పారు. కాబట్టి ముఖ్యమంత్రి మాటని నా మాట అన్న మాట చూస్తే మాత్రం రాజగోపాల్ రెడ్డికి ఖచ్చితంగా మరి ఏదన్నా అటు డిప్యూటీ సీఎం కావచ్చు, హైకమాండ్ నుంచి కావచ్చు, మొటికాయలు వేశారా, లేకపోతే ఆయనకి ఏమన్నా ఆదేశాలు జారీ చేసి మాట్లాడొద్దని చెప్పారా, లేదంటే ఏదన్నా అష్యూరెన్స్ ఇచ్చారా అన్నవి కూడా చాలా అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డిని ఆయన చేసినటువంటి గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, పదవులు తమకు అవసరం లేదు, ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు పదవులు అనుభవిస్తున్నారన్న మాటలు ఏవైతే ఉన్నాయో అవి చూస్తే ముఖ్యమంత్రినే నేరుగా టార్గెట్ చేసి కూడా రాజగోపాల్ రెడ్డి మాట్లాడారంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో సైతం కూడా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ అడిగేటువంటి ప్రయత్నం చేసింది. ఎందుకంటే సంతృప్తిగా ఉన్నారా పార్టీలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి అనేది కూడా ఆయన అడగగా కూడా కొంత విచిత్రమైనటువంటి సమాధానం రాజగోపాల్ రెడ్డి నుంచి వచ్చింది. కాబట్టి తను క్లారిటీగా తెలుస్తుంది రాజగోపాల్ రెడ్డి పార్టీలో సంతృప్తిగా లేరు, అయినప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో కూడా పార్టీకి ఉన్నటువంటి సిచ్యువేషన్ ఆయన మాట్లాడినటువంటి మాటలను కూడా పార్టీ నుంచి కానివ్వండి, మరోవైపు ప్రభుత్వం నుంచి కానివ్వండి విమర్శలు వస్తున్నటువంటి రాజగోపాల్ రెడ్డికి మరి బట్టి ఇంట్లో, అది కూడా డిప్యూటీ సీఎం ఇంట్లో భేటీలో అటు ముఖ్యమంత్రికి కూడా గతంలో బట్టి అటు కొండా ఫ్యామిలీకి అటు ముఖ్యమంత్రికి బట్టి సయోధ్య కుదిరిచ్చారు. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో ఒకవైపు ముఖ్యమంత్రితో డైరెక్ట్ యాక్సెస్ లేని వాళ్ళు డిప్యూటీ సీఎం, అలాగే సీనియర్ నాయకులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇట్లాంటి నాయకులను కూడా కలిసి వారికి సంబంధించి కూడా వారికి ఉన్నటువంటి అపోహలు కానీ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కానీ అటువంటి వాటి మీద అన్నిటి కూడా వివరణ ఇస్తుంటారు. ఇక్కడ కూడా అదే. సింపుల్ గా చెప్పుకోవాలంటే రాజగోపాల్ రెడ్డి మెత్తబడ్డారా? ఇంతకు ముందున్నంత ఆ అగ్రెషన్ మనకి కనిపించడం లేదు. ఆయన మాటల్లో చాలా సాఫ్ట్ గా మాట్లాడుతున్నారు. సో కొండా సురేఖ విషయంలో ఇప్పుడు అధిష్టానం రియాక్ట్ అవుతున్న తీరు, ఇదంతా జరుగుతున్నటువంటి ఇదంతా చూసిన తర్వాత ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కాస్త మెత్తబడ్డారా? తనకి ఎక్కడ మళ్ళీ ఇబ్బంది అవుతుందో అన్న ఆలోచనతో? ఖచ్చితంగా నందు. ఎందుకంటే ఆయన మాటలు చూసాం మొన్న సభలో ఒక ప్రోగ్రాంలో కూడా మాట్లాడుతున్నటువంటి మాటలప్పుడు ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు, ఆయన మాటల జోష్ కానివ్వండి, ఆయన హావభావాలు రెండు కూడా చూసుకున్నట్టయితే ఆయన క్లియర్ కట్గా కూడా పార్టీ మీద అసంతృప్తి, అది నేరుగా కూడా సభా అధినేతగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి మీద మాట్లాడారని చాలా క్లియర్ కట్గా తెలిసింది. కానీ ఈ రోజు మాట్లాడినటువంటి మాటల్లో చాలా డిఫరెన్స్ ఉంది, తేడా తెలుస్తుంది. ఎందుకంటే అంత అగ్రెసివ్గా లేదు, తను మాట్లాడినటువంటి మాటలు ఎప్పుడు పార్టీకి వ్యతిరేకంగానే, ముఖ్యమంత్రి కూడా మీద కూడా మాట్లాడలేదు, ఏ పార్టీలో కూడా స్వేచ్ఛ ఉండదు, జస్ట్ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ను వివరించాను తప్ప తాను ఎక్కడ కూడా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడలేదన్న మాటలు చూస్తే ఖచ్చితంగా కూడా రాజగోపాల్ రెడ్డికి సంబంధించి అటు మెత్తబడ్డారని చెప్పొచ్చు. మరొక పక్క మెత్తబడ్డానికి కారణాలు ఖచ్చితంగా కూడా చెప్పొచ్చు. ఇప్పటికే కొండా సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యల పట్ల కూడా కొండా సురేఖకు కూడా పదవి గండం వచ్చింది. మరొక పక్క కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సైతం కూడా క్రమశిక్షణ కమిటీ నోటీస్ ఇచ్చేందుకు సిద్ధమైందని చెప్పి కూడా కొంత చర్చ జరుగుతుంది. ఎమ్మెల్యేలు సైతం కూడా ఎవరు మాట్లాడినా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా పెద్ద ఎత్తున ప్రెషర్ తీసుకొస్తున్నారు క్రమశిక్షణ కమిటీకి. మరొక పక్క వారి సోదరుడు మంత్రివర్గంలో ఉన్నాడు కాబట్టి విమర్శలు చేయడం, సొంత పార్టీ మీద ఏకంగా సభానాయకుని మీద విమర్శలు చేయడం ఏదైతే ఉందో, సొంత పార్టీ మీదతోనే వ్యతిరేకత వస్తుంది, సొంత పార్టీ వాళ్ళతోనే వారి మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్స్ వస్తున్నాయి. కాబట్టి ప్రస్తుతం కొంత గడ్డుకాలం ఉంది. ఎంత చరిస్మా ఉన్నప్పటికీ, ఆ జిల్లాలో ఎంత ప్రాబల్యం ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కొండా ఫ్యామిలీకి ఇటు వైపు నుంచి అటు ఏఐసీసీ నుంచి మద్దతు లభించట్లేదు, అగ్రనేతలు హైకమాండ్ నుంచి ఎవరి నుంచి కూడా వాళ్ళకు పూర్తి స్థాయిలో కూడా అష్యూరెన్స్ లభించట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి నేతలు మాట్లాడేందుకు కూడా కొంత జంకుతున్నారు. దానికి కారణం గతంలో కొండా సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అప్పుడు కూడా కాంప్రమైజ్ చేశారు. బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం హోదాలో ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్లి అక్కడ సీఎంతో కూడా సయోధ్య కుదిరించారు. కానీ అద్దులు దాటాయి మాటలు అనేది కూడా కాంగ్రెస్లో చర్చ జరుగుతుంది. కాబట్టి క్రమశిక్షణ కమిటీ సైతం కూడా కొండా సురేఖ ఫ్యామిలీని నియంత్రించడం, ఫ్యామిలీని అదుపులో పెట్టుకోవడం ఏదైతే ఉందో అందులో ఫెయిల్ అయ్యారు కాబట్టి ఆమె మీద చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేశామని చెప్తున్నారు. కాబట్టి ఇటువంటి ఈ తరుణంలో కొంత వాళ్ళు కొండా ఫ్యామిలీ ఒంటరయ్యారు, కొంత వెనక్కి తగ్గుతున్నారు. కానీ కొండా మురళి ఒకటి ప్లాన్ ఏ అయింది, ప్లాన్ బి కూడా ఉందన్న వ్యాఖ్యలు ఏవైతే చేశారో వాటి మీద కూడా కొంత చర్చనీయాంశం అయింది. ఎందుకంటే ప్లాన్ ఏ అంటే కొండా సుస్మితకు సంబంధించి టికెట్ ఇవ్వరని ఇప్పటి నుంచి అగ్రెసివ్గా వెళ్ళాలని డిసైడ్ చేసుకున్నారా, ఒకవేళ తాడో పేడో తేల్చుకోవాలనుకున్నారా, ప్లాన్ బిలో మరి ఒకవేళ పార్టీ సస్పెండ్ చేస్తే ఇలాగే కంటిన్యూగా వారికి సంబంధించి విమర్శలు చేసి అవసరమైతే పార్టీ కూడా మారాలనుకున్నారా, లేకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేయాలనుకున్నారా, రాజీనామా చేసి, ఇటువంటి అన్నింటినీ కూడా ప్లాన్ బిలో చర్చనీయాంశంగా మారాయి. కాబట్టి మరి ఎటువంటి డిసిషన్, ఏ డిసిషన్ వచ్చినా సరే అటు క్రమశిక్షణ కమిటీ పని అయిపోయింది, ఏఐసీసీ నుంచి ఆదేశాలు రావాలి. కాబట్టి వాళ్ళ మీద బర్తరఫా లేకపోతే సస్పెన్షన్ ఇటువంటి అన్ని అంశాలు వచ్చిన తర్వాతనే నందు మిగతా ప్లాన్ బికి సంబంధించి వాళ్ళు ముందుకెళ్ళేటువంటి ఛాన్స్ ఉంది నందు. రైట్ థ్యాంక్ యూ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో రాజగోపాల్ రెడ్డి, నేను జస్ట్ నా నియోజకవర్గానికి నిధుల కోసం వెళ్ళాను, పనుల కోసం వెళ్ళాను భట్టిని కలవడానికి అని చెప్తున్నప్పటికీ కూడా
ఇంత హై టెన్షన్లో ఇలాంటి విషయాల కోసం పిలిచి మాట్లాడతారా అనే క్వశ్చన్ వస్తుంది. అండ్ అది కోయిన్సిడెన్సా? ఒకవేళ ఆయన వెళ్ళిన టైంలో కొండా మురళి అక్కడ ఉన్నారు, పలకరించాను అని చెప్పి చెప్తున్నారు. కానీ ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ కోయిన్సిడెన్స్ అనేది చాలామంది ఒపీనియన్. చాలా రోజుల నుంచి రాజగోపాల్ రెడ్డి చేస్తున్న కామెంట్స్ కూడా కొంత పార్టీకి ఇబ్బందికరంగా మారాయి అని పార్టీ ఫీల్ అవుతూ వస్తుంది. మనం చూస్తూనే ఉన్నాం ఆయన ఎలాంటి కామెంట్స్ చేస్తున్నారు అనేది. సో ఇప్పుడు కొండా సురేఖ ఇన్సిడెంట్ నేపథ్యంలో ఇక మిగతా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది చాలామందికి అర్థమయ్యేలా రేవంత్ రెడ్డి చేశారని, ఈ నేపథ్యంలోనే ఇక తమ దాకా ముందే వెళ్ళి 2 మాటలు చెప్పుకొని ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇస్తే అయిపోతుంది కదా అన్న ఆలోచనలో చాలామంది సీనియర్లు ఉన్నారని, మేబీ రాజగోపాల్ రెడ్డి కూడా ఇలాంటి విషయంలోనే ఇప్పుడు బయటకు వచ్చి కూడా అదే మాట్లాడుతున్నారు. నేను పార్టీకి చాలా నిబద్ధతగా ఉన్నాను, నేను ఎప్పుడూ పార్టీని లైన్ క్రాస్ చేయలేదు, పార్టీ కోసం పనిచేసేవాడిని అని చెప్పి మాట్లాడుతూనే తాను ఎక్కడా కూడా ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు, కొంతమంది అలా పోర్ట్రే చేశారని కూడా చెప్తున్నారు. దట్టు కొంత సాఫ్ట్గా మాట్లాడడానికి ట్రై చేశారు ఇక్కడ గతంతో పోలిస్తే, చాలా కామెంట్స్తో పోలిస్తే. సో వాట్ యూ థింక్? రాజగోపాల్ రెడ్డి నిజంగానే నిధుల కోసం వెళ్ళారా తమ నియోజకవర్గానికి, లేకపోతే ఇంకేదైనా ఇంటర్నల్గా వేరే ఇష్యూ ఉందా? ఈ ఇష్యూలు అంటే రాజగోపాల్ రెడ్డి మీద కూడా ఎక్కడ ప్రెషర్ పెరుగుతుందో అని ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి వెళ్ళారా, మాట్లాడడానికి వెళ్ళారా అని మీకే అనిపిస్తుందా? మీ అభిప్రాయం ఏంటి ఈ అంశంలో? కామెంట్ చేయండి. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్, స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్ళు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైంకి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీమ్ మా వెంట ఉంది. 23 లక్షల? అవును, ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని మేమే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్. రాజిత రంజిత రజితాభరణం. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖపై హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అన్నారు. కొండా సురేఖ వివాదంలో తనకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్తూ నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను భట్టీని కలిశానంటూ చెప్పారు. క్రమశిక్షణ కమిటీ విషయంలో రేవంత్ రెడ్డి మాటే నా మాట అంటున్నారు. సీఎంకి వ్యతిరేకంగా, పార్టీకి వ్యతిరేకంగా నేను ఎక్కడా మాట్లాడలేదు, వ్యక్తిగతంగా నేను ఎవరిని విమర్శించలేదు అని చెప్తున్నారు. ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డితో కూడా చెప్పానంటున్నారు. కొండా మురళి నాకు ఎదురుపడ్డారు, కొండా మురళి రాకకు నాకు ఎలాంటి సంబంధం లేదు, నాపై విమర్శలు చేసే వారిని నేను పట్టించుకోను అంటూ రాజగోపాల్ రెడ్డి అంటున్నారు. మనందరికీ తెలిసిందే, ఈరోజు ఓవైపు కొండా సురేఖ అంశంలో ఇంత హై టెన్షన్ కొనసాగుతున్న సమయంలో కొండా మురళి భట్టీని కలవడానికి వెళ్ళినప్పుడు, డిప్యూటీ సీఎంని కలవడానికి వెళ్ళిన అదే సమయంలో రాజగోపాల్ రెడ్డి కూడా వెళ్ళారు. అక్కడ ఆ మీటింగ్లో రాజగోపాల్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా మురళి కూర్చున్నారు, మాట్లాడారని మనం వింటూ వస్తున్నాం. ఇదే టైంలో రాజగోపాల్ రెడ్డి ఎందుకు వెళ్ళారు? రాజగోపాల్ రెడ్డి విషయంలో కూడా క్రమశిక్షణ కమిటీ ఆలోచిస్తోందని, ఈ మధ్యకాలంలో రాజగోపాల్ రెడ్డి చేస్తున్న కామెంట్స్ విషయంలో కొంత రేవంత్ రెడ్డి లేదంటే తెలంగాణ అధిష్టానం సీరియస్గా ఉంది, పార్టీకి ఇబ్బంది అవుతుందన్న ఆగ్రహం ఉంది అని మనం వింటూ వస్తున్నాం. ఈ విషయానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి వెళ్ళానని చెప్తున్నారు. బట్ ఇదే టైంలో, ఎగ్జాక్ట్ టైంలో ఎలా వెళ్ళారు? ఇది కోయిన్సిడెన్సా లేకపోతే ఇంటర్నల్గా ఇంకేదైనా కారణం ఉందా అని చాలా రకాల క్వశ్చన్స్ ఇప్పుడు తెర మీదకి వస్తున్నాయి.
సో దీంట్లో మరొక కోణం కూడా ఖచ్చితంగా మనం చూడొచ్చు. కొండా సురేఖ మీద చర్యలు తీసుకుంటారు అని చర్చ జరుగుతున్న ఈ టైంలోనే రాజగోపాల్ రెడ్డి చేస్తున్న కామెంట్స్ చాలా ఇంట్రెస్టింగ్గాను కొంచెం డిఫరెంట్గా కూడా కనిపిస్తున్నాయి. ఒక్కసారి రాజగోపాల్ రెడ్డి ఏమన్నారో వింటే మనకి ఆ కోణం అర్థమవుతుంది. లెట్స్ టేక్ ఎ లుక్. నేను డిప్యూటీ సీఎం భట్టి గారింటికి వచ్చింది మా నియోజకవర్గ అభివృద్ధి పనులకు సంబంధించి పెండింగ్ బిల్స్ రిలీజ్ చేసేందుకు భట్టి గారింటికి రావడం జరిగింది. నేను ఆ హాల్లోకి ఎంటర్ అయ్యి లోపలికి పోతుంటే అక్కడ కొండ మురళి గారు అక్కడ కూర్చొని ఉన్నారు. బాగున్నారా అన్న అని పలకరించి నేను లోపలికి వెళ్ళిపోయినా. ఆ తర్వాత నా కొండ మురళి పలకరించి పోయిన తర్వాత నేను భట్టి గారితో మాట్లాడినా. ఆ తర్వాత కొండ మురళి గారు ఆయన కలిసి వెళ్ళిపోయారు అనుకుంటా. నేను వచ్చిన పని రాజకీయాలకు సంబంధం లేదు, ఈరోజు కొండ మురళికి సంబంధం లేదు. మా మునుగోడు నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించి